నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనంలో భక్తులకు దర్శనమిస్తూ ఊరేగింపు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేసి సొమ్ము చేసుకుంటున్న భూ బకాసురులు. రానున్న ఎన్నికలలో సింగిల్ గానే వైసీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేసిన పెద్దిరెడ్డి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన నూతన ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి, నూతన ఎస్పీ వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో మంగళవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీరాముల వారి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో మంగళవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీరాముల వారి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు శ్రీవారి కళ్యాణ మండపంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళం మంగళం మంగోద్ధార సనందనాది. శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన మంగళవారం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి తిరుచిపై అనుగ్రహించారు. తిరుపతి నగరంలోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భజన మండల కోలాటాలు భజనలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధిలో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. మహాదేవుడైన కపిలేశ్వర స్వామిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచి వాహనంపై దర్శిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఐతిహ్యం. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలలో సింహం సింగిల్ గా పోటీ చేస్తుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం చిత్తూరులో రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. 20 కోట్లతో నిర్మించనున్న ఎంఐజీ లేఅవుట్ కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎన్ రెడ్డప్ప, చిత్తూరు వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి, చూడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మన ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ఇలాంటి లేఅవుట్లు మరిన్ని వస్తాయని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అందించిన గొప్ప నేత వైఎస్ జగన్ అని కొనియాడారు. కొంతమంది మన దగ్గర లబ్ధి పొంది ఇప్పుడు టీడీపీకి మద్దతుగా వెళుతున్నారని తెలిపారు. ఎవరు వెళ్ళినా సీఎం వైఎస్ జగన్ చెప్పినట్టు అందరం సింగిల్ గానే పోరాడుతామని పేర్కొన్నారు. అంచేత విజయానంద రెడ్డి గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యేదానికి దోహదపడుతుంది. కాబట్టి మా అందరూ కూడా విజయానంద రెడ్డిని మూకుముడి బలపరిచి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ తరుణంలో ఒకటి చెప్పదలుచుకున్నాను. చాలా మంది లబ్ధి పొంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా లాభపడి వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పోయి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నారు. మరి అందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విజయానంద రెడ్డి సింగిల్ గానే ఫైట్ చేస్తాడు, పోటీ చేస్తాము అని చెప్పి దానికి తోడు మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పి చెప్తారు.
అదేవిధంగా విజయానంద రెడ్డి కూడా ఇక్కడ సింగిల్గానే వస్తాడు. ఎంతమంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో చేరినా నష్టం లేదు. విజయం సాధించబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ పార్లమెంట్కి కానీ శాసనసభకు కానీ అత్యధిక మెజారిటీ సాధిస్తుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న చర్యలపై నగరపాలక సంస్థ కమిషనర్ వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో తిరుపతి ఓటర్ నమోదు అధికారి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రానున్న సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని క్లైమ్స్, అబ్జెక్షన్ల తదితర అంశాలపై వివరించారు. తిరుపతి నియోజకవర్గంలో 267 పోలింగ్ బూతులు ఉండగా 1500 ఓటర్లు దాటిన పోలింగ్ బూతులు 4 ఉన్నాయని, కావున వాటికి సమీపంలోనే మరో 4 సహాయ బూతులు ఏర్పరిచేందుకు ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ సెలవు పెట్టిన మారిపోయిన బిఎల్ఓల స్థానాలలో వచ్చిన వారి వివరాలను అందించాలని కోరగా త్వరలోనే అందిస్తామని కమిషనర్ తెలియజేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని చర్యలు చేపడతామని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తిరుపతి ఓటర్ నమోదు అదనపు అధికారులు, తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ వెంకట సూర్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఇంకా డిప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డి, ఏఈఆర్ఓలు, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజాయితీతో నిబద్ధతతో పనిచేసిన మహిళా ఎస్పీ మల్లికా గార్గ్ను ఉన్నఫలంగా బదిలీ చేయడంపై పీపుల్స్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ లావణ్య పాల్ఘాట్ మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజకీయ పదవులు, కుర్చీలు శాశ్వతం కాదని, కుర్చీ మడతపెట్టి ఇంటికి పంపే రోజులు దగ్గర ఉన్నాయన్నారు. రాజకీయ అధికారంతో అధికారులను ఇష్టం వచ్చినట్లు బదిలీలు చేస్తే ప్రజలు ఊరుకోరని ఆమె హెచ్చరించారు. పీపుల్స్ ఉమెన్ రైట్స్ వ్యవస్థాపకులు నాగేంద్ర, లీగల్ అడ్వైజర్ పద్మజ, కిషోర్ కుమార్ల ఆదేశాల మేరకు ఎస్పీ బదిలీపై త్వరలో ఎటువంటి కార్యక్రమం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పీపుల్స్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్గా పదవిని ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత ప్రెస్ మీట్ నేను పెడదామనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల వీలు పడలేదు. కొద్ది రోజుల క్రితం ఒక మహిళా ఐపీఎస్ అధికారి మన ఎస్పీ గారు మల్లికా గార్గ్ గారు పదవీ స్వీకారం చేయడం జరిగింది. ఆవిడికి మద్దతునిస్తూ శుభాకాంక్షలు తెలియజేద్దాం అనుకునే సందర్భంలోనే ఆవిడని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి వేరే చోటికి బదిలీ చేయడం జరిగింది. ఇది కొంచెం దీన్ని ఖండించాల్సిన విషయమే, చింతించాల్సిన విషయమే. ముఖ్యంగా పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాల పైన ఆవిడ స్పందిస్తారని కొంతమంది మేమందరం కూడా కోరుకున్నాం. మా దగ్గరకు కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. మేము స్పందించే లోపలే ఆవిడని మళ్ళీ బదిలీ చేయడం అనేది కూడా చాలా చింతించేటటువంటి విషయమే. హద్దులు మీరి నిర్మాణాలు చేపడుతున్నారు. యథేచ్ఛగా కాలువ పరంబోకు భూమిని కబ్జా చేస్తున్నారు. 2019లో రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పరిచారు. అది ప్రైవేటు పట్టా భూమి కలిసి ఉన్న ప్రదేశం. పట్టా భూమి పక్కనే ఉన్న కాలువ పరంబోకు స్థలాన్ని కలుపుకుంటే మరింత ఆర్జించవచ్చని కబ్జాదారులు నెమ్మదిగా కాలువ పరంబోకు స్థలంలోకి గ్రావెల్ను రాత్రి వేళల్లో తోలుతూ భూమి భౌగోళిక స్వరూపాన్ని క్రమేపీ మార్చేస్తూ వచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలోని మంగళం ఆర్డీఓ కార్యాలయం నుంచి సెట్టిపల్లికి వెళ్లే మార్గంలో గతంలో జరిగిన కబ్జా తెలిసిన అర్బన్ మండల రెవెన్యూ అధికారులు 2019 డిసెంబర్ 22వ తేదీన పట్టా భూమిని, ప్రభుత్వ భూమిని వేరు చేస్తూ పొడవాటి కందకాన్ని తవ్వి మార్కు చేసుకున్నారు. నేడు ఆ భూమి కబ్జాకు గురవుతోంది. ఈ తంతంతా ఎక్కడా అనుకుంటున్నారా? తిరుపతి అర్బన్ మండలం మంగళం గ్రామ రెవెన్యూ లెక్కదాకల సర్వే నెంబర్ 118లో దాదాపు 2 ఎకరాల కాలువ పరంబోకు భూమి ఉంది. దీనిని ఆనుకుని 116 సర్వే నంబర్లు ప్రైవేట్ వ్యక్తికి చెందిన భూమి ఉంది. నాడు రెవెన్యూ అధికారులు ప్రైవేట్ భూమిని, ప్రభుత్వ భూమిని వేరు చేస్తూ ఏర్పాటు చేసిన కందకం ద్వారా ప్రైవేట్ భూమి గల వారు ప్రహరీ గోడను నిర్మించుకున్నారు. అలా వేరు చేయబడిన ప్రభుత్వ భూమిలో నేడు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరిగిపోతున్నాయి. అటుగా వెళుతున్న అధికారులు స్పందించకపోవడం వెనుక స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇదే భూమిలో సర్వే నంబర్ 118లోని ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేస్తుండటంతో మళ్లీ రెవెన్యూ అధికారులు అడ్డుకుని
ప్రభుత్వ భూమిగా సూచిస్తూ బోర్డును ఏర్పాటు చేశారు. కొన్ని నెలల పాటు అలానే ఉన్న ప్రభుత్వ సూచిక బోర్డు నేడు మాయమైపోయింది. నేడు గుట్టు చప్పుడు కాకుండా ప్రధాన మార్గం నుండి స్థలంకు లోపల గల ముళ్ళ చెట్లను తొలగించి గది నిర్మాణాలు పూర్తి చేసి రంగులు కూడా వేసేశారు. నిర్మించిన గది వెనుక భాగాన వెళ్తున్న కాలువపై కప్పులను నిర్మిస్తున్నారనే సమాచారం. దశాబ్దాల పాటు మంగళం సెట్టిపల్లి రోడ్డు మార్గం సరిగా లేకపోయినా భూమి విలువ కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం టీటీడీ సహకారంతో మంగళం సెట్టిపల్లి మార్గాన్ని కలుపుతూ 80 అడుగుల రోడ్డు మార్గం నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో కబ్జాదారుల కన్ను మళ్లీ సర్వే నంబర్ 118 పై పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నికల విధుల్లో తలమునకలయ్యే పరిస్థితిలో భూమిని తమ ఆధారంలోకి తీసుకోవడానికి భారీ పథకాన్ని కబ్జాదారులు రచించినట్టుగా తెలుస్తోంది. ఈ కబ్జా తంతుపై అర్బన్ రెవెన్యూ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. తిరుపతి కపిల్ తీర్థంలో వెలసిన శ్రీ కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అద్భుతంగాను ఘనంగాను జరుగుతున్నాయి. తిరుపతి నగరంలోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు సోమవారం రాత్రి 5 తలల నాగేంద్రునిపై సుందరేశ్వర స్వామి అధిష్ఠించి భక్తులకు కనువిందు చేశారు. దీనికి ముందు మధ్యాహ్నం ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం వాహన మండపంలో అమ్మవారు స్వామివార్లను పట్టు వస్త్రాలతో దివ్య ఆభరణాలతోనూ సుగంధ పుష్పమాలలతోనూ సర్వాంగ సుందరంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం రాత్రి 7 గంటలకు స్వామి అమ్మవార్లు పంచశీర్ష వాహనంపై అధిష్ఠించి నగర వీధులలో విహరించారు. భక్తులు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని కర్పూర మంగళహారతులు పట్టి సేవించుకున్నారు. రాత్రి స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతిరాజు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణలతో పాటు ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి విశేషమైన గరుడ వాహన సేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా కేరళ కళాకారుల వాయిద్యాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వాహన సేవలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, సిఈ నాగేశ్వరరావు, SE2 జగదీష్ రెడ్డి, ఆలయ ప్రత్యేక అధికారి మరియు సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కృష్ణ వాసుదేవ శ్రీహరి రామనామ నారాయణ విష్ణు హరిరామ జోగయ్య తీరు నచ్చకే తిరుపతి కాపు సంక్షేమ సేన నేతలు రాజీనామా చేస్తున్నామని, సొంత కుమారుడు వైసీపీలో చేరితే ఎందుకు ఖండించలేదని, పవన్ కళ్యాణ్ కు మాత్రం సలహాలు ఇస్తారు, లేఖలు రాస్తారని తిరుపతిలో కాపు సంక్షేమ సేన నాయకులు హిమవంత్, కొండ రామ్మోహన్, వంశీలు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలోకి వెళ్లిన వెంటనే కాపు సంక్షేమ సేన లేదని, మాకు ఉండేది ఒక్క జనసేననేనని అర్థమైందన్నారు. కాపులందరూ పవన్ కళ్యాణ్ వెంటే ఉంటామని వారు స్పష్టం చేశారు. మీరు సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని, మేమే ఈ లెటర్ను చించి బయటకు వెళ్లడం జరుగుతుందని మీడియా ముందు ఆ లెటర్ను చించి పడేశారు. మాది జనసేన బ్లడ్ అని, మీలా మీ కొడుకు ఒక పార్టీ తండ్రి ఒక పార్టీ కాదని, కొడుకును వైసీపీలోకి పంపి ఈ డ్రామాలు ఏంటని, మీ సొంత స్వలాభం కోసం పార్టీలు మారి మీ కొడుకు జనసేన అధినేతపై అభండాలు వేయడం మంచి పద్ధతి కాదని, సీటు కావాలంటే ఏ పార్టీకైనా వెళ్ళవచ్చని పవన్ కళ్యాణ్ విమర్శించిన తీరును తప్పుబట్టారు. ఈ మీడియా సమావేశంలో పురుషోత్తం, ఆది, గుట్ట నాగరాజు, రాయల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా ఎవరిని సంప్రదించడని, 6 సంవత్సరాల్లో అరగంట కూడా మాట్లాడలేదని విమర్శలు చేసినప్పుడు నేను అడుగుతున్నా,
పవన్ కళ్యాణ్ గారు ఎవరిని సంప్రదించి పొత్తు ప్రకటించాలి? 2014లో పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. అప్పటి నుంచి 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన ఎవరిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి? ఎవరిని సంప్రదించి సీట్లు ప్రకటించాలి? మీరు లేఖలు రాస్తున్నారు. ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి అన్నీ మీరే చెప్తారు ఆయనకి. మీరు చెప్పే ఆ లేఖల బదులు ఆయనతో డైరెక్ట్గా పోయి కూర్చొని మీ భావాలు, మీ స్టేట్మెంటు, మీ అనాలిసిస్ ఏదన్నా ఉంటే 4 గోడల మధ్య ఇస్తే గౌరవప్రదంగా ఉంటుంది. మీ కొడుకు అంటారు, నేను నా మైండ్ సెట్ ఎప్పుడు రాజకీయంగానే ఉంటుంది కాబట్టే నేను పొలిటికల్గా వైసీపీలో జాయిన్ అయినాను, మా నాన్నగారిది ఏ తప్పు లేదు అంటారు మీ కొడుకు. మీరంటారు మా కొడుకు నా మాట వినలేదు, వెళ్ళిపోయాడు, నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాను, నాకు కమ్యూనిటీ అంటే ఇష్టం, నా థింకింగ్ ఎప్పుడు కమ్యూనిటీ అని ఉంటుంది. వాహ్ డ్రామా! కొడుకు ఒకటి అంటాడు, కొడుకు మిమ్మల్ని సపోర్ట్ చేస్తాడు, మీరు కొడుకుని ఏమనలేరు. మేమేమో మీ ఇద్దరు చేస్తున్నది చూస్తూ మేము ఎంజాయ్ చేయాలా? కొత్తగా ఈ కాపులు బలిజలను అందరినీ దగ్గర చేర్చుకునేసి మూకుమ్మడిగా మేము ఆ రాష్ట్రంలో ఉండే కాపులంతా బలిజలంతా మా వైపు ఉండారు అనేసి చెప్పుకోవడానికి కాపు సంక్షేమ సేనని పెట్టినట్టుండాలి. ఎందుకంటే పోతూ ఆయన చేగుండి సూర్యప్రకాష్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళాడు. కాబట్టి మేమంతా ఇక్కడున్న కాపు సంక్షేమ సేన ఇంతకుముందు ఉన్న వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, అందరూ మేము జనసేన వైపే ఉన్నాము. ఏకతాటి పైన పవన్ కళ్యాణ్ గారి కోసమే ఉన్నాము. ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని పోతూ ఏదో ఒకటి మాట్లాడాలా? మీకు వైసీపీలో ప్యాకేజ్ దక్కింది కాబట్టి, అక్కడ మీకు ప్యాకేజ్ ముట్టింది కాబట్టి మీరు ఏదో ఒకటి జనసేనని అనేసి పోతే మేము ఊరుకోం. ఖచ్చితంగా మీరు ఈరోజు ఏదో ఒకటి అనేసి మీరు జనసేన నుంచి మీరు అక్కడికి వెళ్ళి మర్యాదగా మీరు వెళ్ళొచ్చు. మీరు కాపులు అని చెప్పుకుంటున్నారు. నిజమైన కాపు అయితే మీరు పవన్ కళ్యాణ్ గారిని అనే అంత స్థాయి ఉందా మీకు? పోతూ మీరు దుమ్మెత్తి పోదేసిపోతారు. తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ముందుగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక భజన కళాకారులైన పార్వతమ్మ, జయంతి, జయమ్మ, పద్మ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, సృష్టికి మూలం స్త్రీ అని, ఆది కాలం నుంచి నేటి యువతరం వరకు భారతీయ సంస్కృతిలో స్త్రీకి గొప్ప స్థానం ఉందని గుర్తు చేశారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేది స్త్రీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారులు కెఎన్ రాజా, సురేష్ స్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, తిరుపాలాచారి, వాసు స్వామి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో 18.5 లక్షలతో నిర్మించిన పార్కు, బ్యాడ్మింటన్ కోర్టును, సదుం మండలంలో 22 లక్షలతో నిర్మించిన పార్కును, చౌడేపల్లి మండలం బోయికొండ వద్ద 1.89 కోట్లతో నెట్ క్యాంప్ ఏర్పాటు చేసి 300 kV సోలార్ రూఫ్ టాప్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అదేవిధంగా 25 లక్షలతో బోయికొండ వద్ద నూతనంగా నిర్మించిన పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, చిత్తూరు చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, బోయికొండ ఆలయ చైర్మన్ నాగరాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మంగళంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఉమ్మడి సెట్టిపల్లి పంచాయతీలో గతంలో చుడా క్వార్టర్స్ వద్ద కేటాయించిన స్థలంలోనే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న టీడీపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు పాల్గొని పేదలకు ఇళ్ల స్థలాలు మంగళం వద్ద కేటాయించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాలకై పోరాడుతున్న స్థానికంగా ఉన్న ప్రజలు, పట్టాదారులు పాల్గొని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు అండగా ఉంటూ తమకు అనువుగా ఉన్నటువంటి తుడా క్వార్టర్స్ లోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాదని చెప్పి చిందేపల్లిలో ఇచ్చారు.
ఆ చిందేపల్లిలో పేదలు నివాసం ఉండడానికి యోగ్యంగా లేని స్థలం కాబట్టి గతంలో తుడా క్వార్టర్స్ ప్రాంతంలో ఇచ్చిన చోటనే స్థలాలు చూపించాలని, ఇల్లు లేని పేదలకు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సచివాలయం దగ్గర ధన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం లాంటివి చేపట్టడం జరిగింది. ఈవేళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. రేపు రిలే నిరాహార దీక్షలు చేపట్టి 2-3 రోజుల్లో ప్రభుత్వం నుండి స్పందన లేకపోతే గతంలో కేటాయించిన తుడా క్వార్టర్స్ ప్రాంతంలోకి స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని, ఈ పోరాటానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు కూడా మద్దతు ఇచ్చారు. అనేక మందిని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఆలోచిస్తున్నారు. నిజంగా జరుగుతున్న ఈ పోరాటంలో మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రభుత్వం కానీ తుడా క్వార్టర్స్ ప్రాంతంలో ఇవ్వకపోతే పెద్ద ఎత్తున మొత్తం ప్రభుత్వ భూముల్లోకి వెళ్ళి మొత్తం ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని. జనసేన వారాహి వాహనాలు లాంఛనంగా ప్రారంభమైంది. వాహనాన్ని నగర వీధుల్లో టీడీపీ ఇన్ఛార్జ్ బద్దల సుధీర్ రెడ్డి నడిపారు. శ్రీకాళహస్తి రాజకీయ నాయకుల తీరు వల్ల ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బద్దల సుధీర్ రెడ్డి జనసేన పార్టీ తరఫున వారాహి వాహనాలను తానే స్వయంగా నడుపుకుంటూ పట్టణంలో చక్కర్లు కొట్టాడు. దీంతో ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఒక్కసారిగా ఏం జరుగుతోంది, శ్రీకాళహస్తిలో రాజకీయం రంజుగా మారుతోందని అర్థం కాకుండా జనాలు చూస్తుండిపోతున్నారు. కొడితల విజయంలో భాగంగా జనసేన వారాహి వాహనాలు మంగళగిరి నుంచి ప్రారంభమై ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బద్దల సుధీర్ రెడ్డి వారాహి వాహనం నడిపి జనసేన పార్టీకి మద్దతు తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన టీడీపీ కార్యకర్తలు, నాయకులకి మరియు ప్రజలకి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి అని పిలుపునిచ్చారు. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి జిల్లా నూతన ఎస్పీ కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు పోలీస్ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కృష్ణకాంత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చూడటమే తన తొలి బాధ్యత అని ఆయన చెప్పారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. తిరుపతి, తిరుమల భక్తులకు భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తానన్నారు. మన ముందు ప్రణాళిక ఎలక్షన్స్ మీద ఫోకస్ ఉంటుంది. ఎలక్షన్ సంబంధించి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరిగేటట్లు దానికి సంబంధించిన ఫోర్స్ డిప్లాయ్మెంట్, ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్, మన స్టాటిక్ చెక్ పోస్టులు కానీ స్క్వాడ్స్ కానీ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకుంటాం. సెంట్రల్ ఫోర్సెస్ వచ్చా వాళ్ళకి ప్రాపర్గా డిప్లాయ్మెంట్ జరిగేటట్లు పీస్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఫోకస్ చేస్తాం నేను, మా టీం అంతా. నెక్స్ట్ మీకు తెలిసిందే తిరుపతి అంటే పుణ్యక్షేత్రము. సో టెంపుల్కి మనకి ఎప్పుడు మూవ్మెంట్ ఉంటుంది. సో దట్ విల్ బి అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది కాకుండా ఇక్కడ మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. శ్రీ సిటీ కానీ శ్రీహరికోట కానీ అక్కడ కూడా ప్రాపర్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా ఉన్నాయో లేవో చూసుకుంటాం. అదే కాకుండా మన తిరుపతి జిల్లా వీ షేర్ బార్డర్ విత్ తమిళనాడు అండ్ ఈవెన్ విత్ కర్ణాటక. సో విల్ ఎన్ష్యూర్ దట్ వీల్ హ్యావ్ కోఆర్డినేషన్ మీటింగ్స్ పక్క జిల్లాతోని వాళ్ళతోని. సో ఏమి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఎస్పెషలీ బార్డర్ ఏరియాస్లో విల్ ఫోకస్ ఆన్ దట్. అదే కాకుండా మా డిపార్ట్మెంట్ విల్ ఎన్ష్యూర్ దట్ వీఆర్ రెస్పాన్సివ్ టువర్డ్స్ పబ్లిక్, ఆల్వేస్ యాక్సెసిబుల్. ఎస్పెషలీ విల్ మా స్టాఫ్కి కానీ నా టీంకి కానీ చెప్పేది ఏంటంటే పబ్లిక్తోని పొలైట్గా బిహేవ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ గ్రీవియన్సెస్ ఉంటాయి. అది వాళ్ళకు ఒకటే కేసు, మాకు ఎన్నో కేసులు కావచ్చు కానీ అది వాళ్ళ ఓన్లీ ప్రాబ్లం కాబట్టి విల్ బి వెరీ పేషెంట్ విత్ దెమ్ అండ్ వెరీ ఎంపథెటిక్. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటలకు స్వామివారు సూర్యవాహనంపై, అమ్మవారు చప్పరం వాహనంపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వినాయకుడు, కుమారస్వామి, భక్త కన్నప్ప స్వాగతం పలికారు. కోలాటాలు, భజన బృందాలు భక్తులని ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగాయి. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు, ఏఈఓ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి మంగళవారం విశాఖ శారదా పీఠం శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామీజీ బృందం దేవస్థానానికి విచ్చేశారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మేధా గురుదక్షిణామూర్తి స్వామి సన్నిధానం వద్ద శ్రీ స్వరూపానంద స్వామి వారిని శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు, మాజీ పాలక మండలి అధ్యక్షులు తారక శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నుండి మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీశైల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలం ఆలయంకు పట్టు వస్త్రాలను దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్ సమర్పించారు. వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను శ్రీశైలం దేవస్థానం చైర్మన్ చక్రపాణిరెడ్డి మరియు శ్రీశైలం ఈవో పెద్దిరాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం ఏఈఓలు హరిదాసు, స్వాములు, మోహన్, కాణిపాక దేవస్థానం సూపరింటెండెంట్ కోదండపాణి, శ్రీశైలం శ్రీనివాసులు, రమేష్, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనంలో భక్తులకు దర్శనమిస్తూ ఊరేగింపు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేసి సొమ్ము చేసుకుంటున్న భూ బకాసురులు. రానున్న ఎన్నికలలో సింగిల్ గానే వైసీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేసిన పెద్దిరెడ్డి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన నూతన ఎస్పీ కృష్ణకాంత్ పటేల్. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి, నూతన ఎస్పీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.